ఫ్రెండ్స్, ఇక ఈఎంఐ బర్త్డే. ఆ అమ్మాయి బర్త్డే కోసం అలా ఆయన దుబాయ్ నుంచి సర్ప్రైజ్ చేస్తున్నారు. మేము అందరూ నిద్ర లేకుండా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పము. అక్కడికి వెళ్ళాక మీకే చూపిస్తాను. డీజిల్ ఏం చెప్తాడు తక్కువ రేట్ అని. హలో అండి, మేము ఇప్పుడైతే 11:30 అవుతుంది టైం అయితే. మేమైతే ఈ టైంలో ఎక్కడికి వెళ్తానండి మీకు అక్కడైతే వాళ్ళ ఆయన తన కోసం ఒక సర్ప్రైజ్ అయితే బీచ్ లో ప్లాన్ చేశారనమాట. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. చూసారా, 11:30 అయినా సరే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. Sorry, it's DJ. Sorry, it's DJ. Sorry, it's DJ. సంతు అయితే మాకైతే 10:30కి ఫోన్ చేశారు. అక్క పాప బర్త్డే కదా, బీచ్కి వెళ్తారా మావయ్య మీరు అనేసి అంటే ఓకే అమ్మ వెళ్తామని చెప్పాను. అప్పుడైతే మా అక్కను మా బాబు అయితే మమ్మల్ని పికప్ చేసుకున్నారు. మా అక్క నేను చాలా సరదాగా ఉంటాం. వీడేనండి మా బాబు. అక్కకి ఫస్ట్ పాప తర్వాత బాబు అనమాట. బీచ్కి వచ్చేసరికి అయితే ఎవరు ఉండరేమో అనుకున్నాను. రాత్రి 12 అయితే ఎవరు ఉంటారు అనుకున్నాను, కానీ ఉన్నారు జనాలు. ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆయన ఏ సర్ప్రైజ్ చేస్తున్నారు అనేది మాత్రం తనకైతే అస్సలు తెలియదు. మామూలుగా అయితే తీసుకొచ్చాం కానీ సర్ప్రైజ్ కార్లో అయితే మా పాప అయితే పడుకుండిపోయింది. వీళ్ళిద్దరూ అయితే, ఇది పెద్ద కూతురు అయితే అది చిన్న కూతురు. ఫస్ట్ నుండి అదే లెక్కలో నేను చూస్తాను. వాళ్ళ మమ్మీ డాడీకి ఎంత వాల్యూ వేస్తుందో మాకు కూడా అంతే వాల్యూ వస్తుంది. వాళ్ళ పిల్లలతో నెట్టుగా మా పాపనైతే చాలా బాగా చూస్తుంది. వీళ్ళైతే పాపాలు వీళ్ళు కలిసి ఉంటారు అనమాట దుబాయ్లో. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండడం వల్ల పాప కోసం అయితే వీళ్ళు కూడా బీచ్కి వచ్చారు. మేమందరం అయితే చాలా బాగా గడిపాము. అల్లుడు అనే కంట నేనైతే తమ్ముడనే భావిస్తాను. ఎందుకంటే ఆ అబ్బాయి ఫస్ట్ నుండి కూడా నన్ను అక్క అక్కనే పిలుస్తారు. అదేవిధంగా నాకు తమ్ముడు లెక్క ఆలోచిస్తాను, అల్లుడు లెక్క అయితే ఆలోచించను. ఎప్పుడూను అంత బాగా రెస్పెక్ట్ ఇస్తాను. Sorry, it's DJ. హలో అండి, చూసారా బీచ్ అయితే టైం అయితే 12 o'clock అవుతుంది. మా పాప చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో. బీచ్ చూడడానికి అయితే పరిగెత్తున వస్తుంది, ముందుకు వెళ్ళడానికి అయితే భయపడుతుంది. థ్యాంక్ యూ. కనిపించట్లేదా నేను బాగా నాకు ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది. నీదేనా? ఏదో పెడతావు నువ్వు. ఫ్లైట్ ఇప్పుడే మా అల్లుడు అక్కడి నుంచి వస్తున్నారు. నిన్ను యూట్యూబ్ లో వీడియో పడుతుందంట. లైట్ ఆన్ చేయి. రెడీ అవుతుంది. దుబాయ్ దుబాయ్ దుబాయ్. హాయ్ సాన్వి. మీరు అలాగే మాట్లాడుకుంటాండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సాన్వి. హాయ్ సాన్వి. ఈ వచ్చిన వాడు ఉన్నాడే, మెరుపు తీగలాగా వస్తుంటాడు, పారిపోతుంటాడు. ఎందుకలా మూసాడు అర్థం కావట్లేదు దానికి. అలా ఏ మొహం అంతా మూసావు. మొత్తం మూసాడు. సర్ప్రైజ్ అంటే ఇది ఫ్రెండ్స్.
హ్యాపీ బర్త్డే టు యూ. టెడ్డీ పేరే గిఫ్ట్ వచ్చింది. తనకైతే ఇలా టెడ్డీ వచ్చినట్టయితే అస్సలు తెలియదు. మా సొంత అయితే ఆన్లైన్లోనే ఇదైతే ప్లాన్ చేశారు. కరెక్ట్ టైంకి 12 గంటలకల్లా వెళ్ళాలనేసి. వీళ్ళేమో ఇలా రెడీ అయ్యి కేక్ పట్టుకొని అయితే వచ్చారు. నిజంగా తనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయింది. తనకి ఏంటి సర్ప్రైజ్ అనేది మాత్రం పూర్తిగా తెలీదు. వచ్చే వరకు అయితే తెలియదు తనకి. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరో ఇది వేరే. ఎందుకు చాకుంది? ఇది బాగుంది. బర్త్డే పాప వెనకాల తిరుగుతుంది కేక్ కోసం. చేస్తారు చేసే. టెడ్డీ పేరు పెరగడుతుంది. నువ్వు పట్టుకో కేక్ని. బర్త్డే వెళ్దామా, మంచిగా ఉండాలా, మీరు మీ ఫ్యామిలీ బాగుండాలా. బర్త్డే వెళ్తుందా బాగుండాలి, పంపించండి భోజనం చేస్తాం. భోజనం भाई तू अपने एक साथ కేక్ పట్టుకుని ఆను 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 ఆన్వే. చిన్న టెడ్డి పేరు, పెద్ద టెడ్డి పేరు. రెడీ చూడండి. 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서 차라리 들켜서 내 맘을 네가 వామిటింగ్ చేసుకుంటాడు చూడు. టెడ్డీ వామిటింగ్. సెంటర్లో స్టూల్ వేసి వలిసిందిరా. పొట్టమ్మ గిట్టమ్మ. 너는 알아줄 거라 생각했어 불에서 버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 난 서투른가
봐 너와 멀어질까봐 그냥 아무 말도 못했어 రాజు టెడ్డీ బేర్ నైస్ ప్లాన్ నేను సైడ్ లెక్క ఒకటే ప్రాసెస్ థ్యాంక్ యూ నన్ను ఎందుకు చేసుకుంటా వీడియో పెట్టి తెల్లవారి నుంచి కార్లో తీయరు కదా కొద్ది గ్లామర్ అరే ఇంతకు ముందు మీద సన్నమయ్యాడు కదా వీడు అప్పుడు లావుగా కనిపించాడు అంటే అయ్యారు అక్కలేదు వీడికి అమ్మాయిలు ఎక్కడ ఉంటే మాకు మెసేజ్ చేయండి డౌట్కుందా వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం వీడి చేశాక ఇంకా వీడి చేస్తాం తర్వాత వాడికే ముందు అవ్వాలి అమ్మాయిలు ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఏదో ఒకవైపు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు చూస్తున్నారు మా పాపకి ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఇదేనండి మా సంతు చాలా బాగా ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ వాచింగ్